హాయ్ అందరికీ, నేను మీ పలాస అమ్మాయిని. అందరికీ నమస్కారం అండి. ఈ లొకేషన్ అంతా కూడాను మనము అరకు వెళ్ళే దారిలోని అనంతగిరి ముందు డమక్ అనే ఊరు దగ్గర ఉండే ఈ వ్యూ అంతా కూడా అండి. మొత్తం కూడాను ఘాటే ఇదంతా. ఈ పైకి వచ్చిస్తే ఇంకా ఇటువైపు టర్న్ వైపు చూసుకుంటే ఇటువైపు అంతా కూడాను అనంతగిరి అండ్ అరకు అదంతా కూడాను ఇటువైపులో వెళ్ళొచ్చు. ఇంకా ఈ లోపల అయితే మనము డమక్ సంత దగ్గరికి అయితే డమక్ సంత అయితే ఈ లోపల జరుగుతుందండి. వ్యూ మాత్రంగాను సూపర్గా ఉంది. ఘాటి కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఫ్యామిలీస్తో అయితే చాలా కష్టంగా, బ్యాచిలర్స్ అయితే కొంచెం ఈజీగానే వెళ్ళిపోవచ్చు. ఇంతకు ముందు కాశీపట్నంలో మన ట్రైబల్స్ అంతా అనే వీడియో పోస్ట్ చేశానండి. అదేవిధంగా సేమ్ అలాగే యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇక్కడ కూడాను కోళ్ళు, మేకలు, ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి సీజన్గా రాంపొలం పళ్ళు దొరుకుతున్నాయి. ఈ వీడియో అంతా కూడాను పండగ ముందు షూట్ చేశానండి. కాకపోతే వాయిస్ ఓవర్ అయితే పండగ తర్వాత ఇచ్చాను. మన ట్రైబల్స్ వాళ్ళు సొంతంగా పండించుకుని రాంపొలం పళ్ళు, సీతాఫలాలు ఇక్కడగా ఎక్కువగా అమ్ముతున్నారు. అలాగే మనకి మేకలు అండ్ పందెం కోళ్ళు కూడా ఎక్కువగా అమ్ముతున్నారు. పందెం కోళ్ళు అయితే చాలా రేటుగా ఉన్నాయి. నాటుకోళ్ళు అలాగా పందెం కోళ్ళు అయితే 3000 అమ్ముతున్నారు. ముందుగా పండుగ వస్తుంది కాబట్టి కొంచెం రేటుగా ఎక్కువగా చేసుకు అమ్ముతున్నారండి. ఇక్కడ ఇతని చేతిలో పట్టుకున్న కోడి అయితే మాత్రంగాను 3000 అండి. చాలా పెద్ద కోడి, పందెం కోడి. పండగ వస్తుంది కాబట్టి ఇంకా తీసుకొని వెళ్ళిపోతున్నారు కోళ్ళన్నీ కూడాను. ఇక్కడ కూడాను ఈ సంతలో కూడాను మేకలు చాలా తక్కువ రేటుగానే ఉన్నాయండి. కోళ్ళు కూడాను తక్కువ రేటే, కానీ ముందుగా పండగ వస్తుందని పందెం కోళ్ళు ఎక్కువగా రేట్ చేసి అమ్ముతున్నారు. ఏదైనా బయట రేట్ల కన్నా సంతలో అయితే రేట్లు అనేది ఏ విషయంలోనైనా దేంట్లోనైనా కూడాను తక్కువగానే ఉంటుంది కదా. ఇదంతా కూడాను ఏజెన్సీ ఏరియా. ఇక్కడ కోళ్ళకి మేకల కోసం చూడండి ఆటోల మీద వచ్చేస్తున్నారు. అసలు వాళ్ళకి దిగనివ్వట్లేదు కూడాను. అంతలా ఇబ్బంది పెట్టి అమ్ముతున్నారు. ఇంకా మన వాళ్ళకి కూడా అవసరమే కాబట్టి కొంతమంది ఎక్కువగా పందెం కోళ్ళకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. పందెం కోళ్ళకి ఇప్పుడే ఇక్కడ ట్రైనింగ్ బాగా ఇస్తున్నట్టున్నారు. అందరూ కోళ్ళు పట్టుకొని బిజీగా ఉంటున్నారు. ఇంకా మేకలు అంతా కూడాను ఇక్కడ కోళ్ళు అదంతా ఈ సంత అండి. దాని పక్కనే మనము ఫ్రూట్స్ అంటే రాంపొలం పళ్ళు, సీతాఫలాలు, ఇంకా వాళ్ళు పండించుకున్నవన్నీ కూడాను బొప్పాయి ఇంకా అన్నీ కూడాను తెచ్చి ఇలా బుట్టలుగా అమ్ముకుంటున్నారు. ఈ ఇయర్ అయితే మేము కాశీపట్నంలోని సీతాఫలాలు అయితే చాలా తిన్నామండి. కానీ సీతాఫలాలు తిన్నట్టు మనము రాంపొలం పళ్ళు అయితే తినలేము. ఇంకా ఒక 2-3 తిన్నాము అంటే చాలు విరక్తి పుట్టిపోతుంది. సీతాఫలాలు మాత్రంగాను ఎన్నైనా తినేస్తాం కదా. సీతాఫలాలు వీడియో చిన్న క్లిప్ తీసాను, అది మంచి రీచ్ కూడా వచ్చింది నాకు. అయితే సంతకు చూసారా, అస్సలు ఖాళీ లేదు రోడ్డు అంతా కూడాను. అయితే ఈ సంత కూడాను బుధవారమే జరుగుతుందండి. అంటే ఉదయాన్నే కాశీపట్నం సంత. కొంతమంది అక్కడ తొందరగా ట్రైబల్స్ తొందరగా వచ్చి సీతాఫలాలు, రాంపొలం పళ్ళు అన్నీ అమ్ముకొని ఇంకా కొంతమంది అయితే ఇక్కడికి వచ్చేస్తారండి. ఈ డమక్ సంత దగ్గర కూడా వచ్చేస్తారు. పాపం చాలా కష్టపడతారు కదా. ఇంకా కొంతమంది అయితే ఆటోలు ఎక్కి, అప్పుడులో అయితే జీపులు ఎక్కువగా బుక్ చేసుకుని వచ్చేవారట. ఇప్పుడైతే ఎక్కువగా ఆటోల మీద వచ్చేస్తున్నారు. మీకు రాంపొలం పళ్ళు ఇష్టమా, సీతాఫలాలు ఇష్టమా కామెంట్ చేయండి. చిన్నప్పుడు మా ఊర్లో అయితే మా తోటల్లోన ఇలా పెండ్ల వైపే గింజలు వేసిస్తే ఇంకా సీతాఫలాలు, రాంపొలాలు చెట్లు వచ్చేసేవి. కానీ ఇప్పుడు మా ఊర్లో ఎక్కడ ఒక్కటి కూడాను చెట్టే లేదు. అసలు పళ్ళే తినడం మానేశారు అందరూ కూడాను. అస్సలు దొరకట్లేదు. అయితే మన డమక్ సంత అనే కన్నా పండగ సంత అనొచ్చేమో, పండగ ముందు జరుగుతుంది కదా అందుకనే. అయితే ఈ బుధవారం తర్వాత సండే పండగ కదండి, అందుకనే ముందుగా అయితే సంతకి వచ్చి పండగ కావాల్సినవన్నీ కూడాను ఇంకా కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి చాలా రష్గా ఉంది. రోడ్డు అయితే అస్సలు ఖాళీ లేదు. ఆటోలతోని, జీపులతోని, బైకులతోని ఫుల్గా రష్ అయిపోయింది. మన ట్రైబల్స్ ఇలా పట్టుకొని రావడము, అలా కొనుక్కొని వెళ్ళిపోవడము అంతా కూడాను. ఇంకా మనమైతే ఈ పెద్దవి అంత కొనుక్కోలేమండి. ఒక్కొక్క కేజీ అయితే కొనుక్కుంటాం, కానీ వీళ్ళ దగ్గర కొనుక్కొని మళ్ళీ మనకి ఇంకా వేరొక షాపుల్లోనే అలా అమ్ముతుంటారు కొంచెం ఎక్కువగా రేట్ చేసుకొని. ముసలి వాళ్ళు కూడా వచ్చారు పాపము, ఎంత కష్టపడతారో కదా మన ట్రైబల్స్ అంతా కూడా.
ఇంకా కొంతమంది అయితే సేల్ అయిపోతున్నట్టున్నాయి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఒక ముసలాయన చూడండి కర్ర పట్టుకొని వాకింగ్ చేసుకుని వచ్చినట్టున్నారు తాత, చక్కగా నడుచుకుంటూ. అయితే భలే ఉంటుంది సంతలోకి వెళ్తే మాత్రంగా. ఇక్కడ చూడండి 3 జీపులు ఉన్నాయి కదా, అంటే రాంపలం పళ్ళు, కొన్నోలు, మేకలు, కోళ్ళు, ఇంకేమైనా ఎక్కువగా కొనుక్కున్న వాళ్ళు ఉంటే ఈ జీపుల్లోనూ కొనుక్కొని పట్టుకొని వెళ్ళిపోతారు. అంత డిమాండ్గా ఉంటుంది సంతలకు మాత్రంగాను. సంత చివరికి వస్తే వీడియో తీస్తే మాత్రంగాను సూపర్గా ఉందండి. వ్యూ మాత్రంగాను చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇంకా దీని పైకి అయితే చూపిస్తాను క్లియర్గాను, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వీడియోస్ అలాంటివి తీసేటప్పుడు మాత్రంగాను. ఇంకా అదంతా కూడాను కొండ ఏరియా కదండి, ఆ కొండల్లోనే మన ట్రైబల్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా అన్నీ పండించుకొని వాళ్ళు అక్కడే ఎక్కువగా నివసిస్తుంటారట. కానీ అక్కడి నుండి ఈ సంతలోపుకి ఈ రోడ్ల మీదకి జీపులు కానీ ఆటోలు బుక్ చేసుకొని వాళ్ళు పండించుకునేవి పట్టుకొని వస్తారట. అయితే ఇక్కడ ఒక ఆవిడికి అడిగితే చెప్పారండి, అక్కడ ట్రైబల్స్ ఎలా ఉంటుందమ్మా మీ ఏరియాదంతా కూడాను అడిగితే చెప్పారు. చలి అయితే మాత్రంగాను అంత ఎక్కువగా ఉండదండి, ఈ ఇయర్ అయితే చాలా తక్కువగానే ఉంది. కాకపోతే సమ్మర్ వచ్చేస్తే మాత్రంగాను అస్సలు ఉండలేరట పాపము, చాలా వేడిగా ఉంటుందట. పిల్లలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారట. అంతే ఒక్కొక్కరి జీవన విధానము ఒక్కొక్కలా ఉంటుంది. ఇంకా ఈ వాటర్ ఫాల్స్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ భలే ఉన్నాయి. మా పిల్లలకు తీసుకొస్తే మాత్రంగాను చక్కగా ఆడుకుందరేమో ఆ నీటిలోని. ఇంకా ఇటువైపు అయితే బియ్యం కళ్ళు 2 కళ్ళును అమ్ముతున్నారు చక్కగాను. కొంతమంది అయితే ఉదయాన్నే తాగేస్తారు, వాళ్ళకి ఇది తాగడం బట్టి ధైర్యంగా ఉంటుంది అండ్ చలి అయితే ఎక్కువగా ఉండదు. అందుకే ఎక్కువగా వాళ్ళు ఉదయాన్నే ఇవి తాగడానికి ఇంపార్టెన్స్ ఇస్తారండి. అంత భయం కూడా ఉండదు మళ్ళీ ఆ మత్తులోని వాళ్ళకి. ముందు చూపించాను కదా మేకలు, కోళ్ళు, అక్కడి నుండి కూడాను అలా సంత జరుగుతూనే ఉంటుంది. ఇదైతే ఈ ప్లేస్ అంతా అక్కడి నుండి 1/2 కిలోమీటర్ అంతా ఉంటుంది, కాకపోతే ఇక్కడైతే కొంచెం ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కూడాను బియ్యం కళ్ళు, తాటి కళ్ళు అమ్ముకుంటున్నారు. ఇంకా చక్కగా ముచ్చట్లు ఆడుకుంటూ అమ్ముతున్నారు హ్యాపీగాను. ఇంకా అలా చూసుకుంటే ఇక్కడ న్యూడిల్స్ షాపులు అన్నీ ఉన్నాయి. ఎక్కడ చూసినా సంతల్లోనైనా ఎక్కడైనా కూడా ఈ న్యూడిల్స్ షాపులు మాత్రంగాను ఉంటాయి ఖచ్చితంగాను. ఈ న్యూడిల్స్ షాపులు కూడాను ఎక్కువగా జంక్ ఫుడ్స్ అయితే మేమైతే చాలా తక్కువ అండి. పెళ్ళైన కొత్తలో అయితే ఎక్కువగా తినేదాన్ని, ఇప్పుడైతే చాలా తక్కువ, చాలా వరకు తగ్గించేసాను. బయట ఫుడ్ అయితేనే చాలా వరకు తగ్గించాము. ఇంకా ఈ పక్కన అయితే స్వీట్స్ అంటే అరిసెలు, ఇంకా బూరెలు, పకోడీ, ఇంకా ప్రతి సంతలో ఇవి అమ్ముతూ ఉంటారేమో. వాళ్ళు చాలా కష్టపడి ఉదయాన్నే లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వస్తున్నారు. నాకైతే స్ట్రీట్ ఫుడ్లో ఎక్కువగా ఇష్టపడతాను వెజ్ మంచూరియా. మీకైతే స్ట్రీట్ ఫుడ్లో ఏ ఫుడ్ అంత ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా సంత అయితే స్టార్ట్ అయిపోతున్నట్టుంది, జనాలు అసలు ఖాళీ లేరు. ఇంకా ఆటోలు బండ్లతోని ఫుల్ రష్ అయిపోయారు అంతా కూడాను. సంతలు మాత్రంగా వీళ్ళు తీర్థయాత్రలాగా ఉంటారు అందరూ కూడాను. ఫుల్గా షాపులు పెట్టి ఇక్కడైతే టార్చ్ లైట్లు అన్నీ అమ్ముతున్నారు. ఆ పక్కన మళ్ళీ స్వీట్స్, జాంగ్రీ, బూరెలు, పకోడీ, గట్టి పకోడీ, స్వీట్ షాప్లో ఉన్నవన్నీ ఉన్నాయి. మన పండక్కి ముందుగానే పిండి వంటలు వాళ్ళు చేసి అమ్ముతున్నారు. ఇంకా ఈ పక్కన స్టీల్ గిన్నెలు, స్టీల్కి సంబంధించినవి ఇంకా అన్నీ అమ్ముతున్నారు, కుండలు అన్నీ. ఇంకా టమాటాలు, వేరుశెనగ గుళ్ళు, ఇంకా అదేవిధంగా ఎక్కువగా అయితే బట్టలు ఉన్నాయండి. బట్టల షాపులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ముందుగా పండుగ ఉంది కాబట్టి చాలా బట్టలు పెట్టారు. సంతకి హాఫ్ అయితే బట్టలే ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కువగా చిన్నపిల్లల బట్టలే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా పెద్దవాళ్ళవి అయితే టాపులు, మగపిల్లలు కూడాను ఉన్నాయి. కానీ బట్టలే విపరీతంగా అమ్ముతున్నారు, బట్టలు మాత్రంగాను. ఇంకా మన ఆడవాళ్ళకి ఎక్కడ చూసినా బట్టలు, గాజుల పిచ్చి ఎక్కువగా ఉంటుంది కదా. ఇక్కడ ఎండలో చూడండి మిషన్ కుట్టుకుంటున్నారు, అంటే ఏవైనా కొన్ని కుట్టాల్సినవి ఉంటే కూడాను వాళ్ళు కుట్టించుకొని వెళ్ళిపోతారట. ఎక్కువగా బట్టల షాపులే కనిపిస్తున్నాయండి ఎక్కడ చూసినా కూడాను. ఎక్కువగా అయితే ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది అంతా కూడాను, మీషో అని, ఫ్లిప్కార్ట్ అని అన్నీ. నేనైతే ఎక్కువగా మీషోలోనే బుక్ చేసుకుంటాను. మా పండగ షాపింగ్ అంతా మీషోలోనే చేశాను. మా ఆయన అయితే ఫ్లిప్కార్ట్, నేనైతే మీషో. అయినా కూడాను పాపము వీళ్ళ దగ్గర బట్టలు తీసుకోవాలనిపిస్తుంది కదా. అయితే కొన్ని తీసుకున్నాను పిల్లలకు సంబంధించినవి కూడాను. చాలా పెట్టారండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటి బట్టల షాపులు ఉంటాయని సంతలోని.
చాలా ఎక్కువగా ఉన్నాయి. సగానికి సగం అయితే స్వెటర్స్ అని బట్టలు ఎక్కువగా అమ్ముతున్నారు. ఇంకా ఆ పక్కన అయితే ఇలా వెజిటబుల్స్ ఎక్కువగా అమ్ముతున్నారు. ఆనియన్స్, కౌపి పువ్వు, వంకాయలు అంటే మన మార్కెట్లో ఎలా అమ్ముతారో అలానే అమ్ముతున్నారు అంతా కూడాను. ఆ పక్కన మళ్ళీ చిన్నగా క్లిప్పులు, గాజులు, రబ్బర్ బ్యాండ్లు అలా అమ్ముతున్నారు. ఇంకా స్వీట్స్ కూడా ఎక్కువగానే ఉన్నట్టున్నాయి షాపులు. ఇంకా ఆటోల మీద ఇంకా వస్తూనే ఉన్నారు. మనకి ఎంత ఫేవరెట్ అయినా ఎండి చేపలు నోరు ఊరిపోతాయి ఎక్కడున్నా కూడాను. ఏదైనా ఎండి చేపతోని పప్పుచారు మంచి కాంబినేషన్ కదా. ఏదో జాతరకి వెళ్ళినట్టు ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు కవర్లు పట్టుకుంటూ. ఇంకా ఇక్కడ శనగకాయలు కూడా నోట్లో వేసుకొని ఇంకా హ్యాపీగా సంతంతా తిరిగి వచ్చాము. ఇంకా ఇక్కడ చిన్న చిన్న క్లిప్పులు, గాజులు అన్నీ అమ్ముతున్నారు. ఇవి కూడాను మళ్ళీ స్వెటర్స్, బట్టలు కూడా. ఇంకా ఇటువైపుకి వచ్చేస్తే ఇంకా చెరువు చేపలు, సముద్రం చేపలు అమ్ముతున్నారు. మేమైతే 1 కిలో తీసుకున్నాము చేపలు కూడాను. ఇంకా టమాటాలు, ఇంకా ఆనియన్స్, శనగలు అన్నీ అమ్ముతున్నారు. ఇంకా పైన చక్కగా ఇలా ఒక తరపలాగా వేసుకొని కిందన ఎండి చేపలు, ఎండు మిరపకాయలు, ఆనియన్స్ అంటే ఎవరు ఏమేమి అమ్ముతున్నారో అవన్నీ కూడాను చక్కగా సర్ది పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఇంకా ఇక్కడైతే ఒక ముసలమ్మ పొగాకు కొట్టుకుంటుంది. మా నాన్నమ్మకైతే పొగాకు చాలా ఇష్టము. పొగాకు అయితే ఇప్పుడు చాలా వరకు తగ్గించారండి. ఎప్పుడో అప్పుడు ఉండే ముసలి వాళ్ళు తప్ప ఇప్పుడులో అయితే ఎవరు యూజ్ చేయట్లేదు. అప్పుడు మా నాన్నమ్మ అయితే బాగా తినేసిది. ఆవిడ బాగా ముసలావిడలేండి, ఇప్పుడు చనిపోయారు. కానీ ఇంకా తక్కువే ఇలా ఏజెన్సీ ఏదైనా సంతల్లోనే అమ్ముతున్నారు పొగాకు మాత్రం గాను. అప్పుడైతే మా చిన్నప్పుడు వీధుల్లో కూడా తెచ్చి అమ్మేవారు మా ఊర్లో అయితే. ఇంకా చక్కగా ఇటు మామూలుగా మన మార్కెట్లో ఉండే ఆనియన్స్ అవి ఇవి మా అమ్ముతున్నారు. ఒక సంత వెళ్ళే దారిలోని ఈ బొంగుల చికెన్ కూడా అమ్ముతున్నారు. అంటే ఉదయాన్ని కాబట్టి అంత ఎక్కువ మంది లేరు. కానీ పావు కేజీ 150 రూపాయలట చికెను. చాలా రేటే కదా, కానీ తిన్నోళ్ళు తింటారు. బొంగుల చికెన్ ఎప్పుడైనా తిన్నారా? నేనైతే మాత్రం గాను ప్రెగ్నెన్సీ టైంలోని మా ఆయన అరకు వెళ్ళేటప్పుడు తీసుకొచ్చారు. చాలా టేస్టీగా ఉంది. అయితే దాని ఎదురుగాను వ్యూ మాత్రం గాను చాలా బాగుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు మాత్రం గాను. ఇంకా లోపలికి వెళ్ళిపోతారేమో. ఇంకా ఇక్కడ స్టీల్ రాడ్లు కొన్ని లేవు కదా, మన వీడియోలకి ఫోజులు ఇచ్చి ఫొటోస్కి ఫోజులు ఇస్తే ఇంక అంతే సంగతులు. వ్యూ మాత్రం గాను చాలా బాగుంది. పిల్లలతోనైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఈ దారి నిండే మనం వచ్చాము. అంటే ఇప్పుడు పైన ఉన్నాము, అదంతా డౌను. పైనుండి చూస్తే అంత దూరం వచ్చేసాము. అయితే లొకేషన్ మాత్రం గాను సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఇంకా నాకు తెలిసినంత వరకు కూడాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. గిరిజనుల సంత అంతా కూడాను మన డముకు సంత. మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళే టైంలోన ఇటువైపు బుధవారం వచ్చినట్లయితే ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మనకి టైం అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయినప్పుడు కూడాను వ్యూ చూడండి. చిన్న క్లిప్ అయితే తీసాను, చాలా బాగుంది. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడాను మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది కూడా క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడాను నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మళ్ళీ వీడియోలో మంచి వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్. మంచి లొకేషన్ అయితే చూడండి.